కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దంకి దయాకర్ మనతో ఉన్నారు. ఇక ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు. మరి ఎలా ఫీల్ అవుతుంది? సంతోషంగా ఉంది, సంతోషంగా ఉంటది. న్యాచురల్ గా అవకాశం వచ్చింది కాబట్టి మరింత సేవ చేసుకునే ప్రయత్నం చేయాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక 11 సంవత్సరాల తర్వాత మీరు ఈ పదవి చేపట్టడం మీరు బాధ్యతగా ఫీల్ అవుతున్నారా లేకుంటే బరువుగా ఫీల్ అవుతుంది? బాధ్యత, ఇది బాధ్యత. బరువుగా ఉన్నా అలకకున్నా కూడా మోయడానికి సిద్ధంగా ఉన్నా. అంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది, 100 రోజుల్లో అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పింది. కానీ ఇప్పటికీ 15 నెలలు అవుతుంది ఈ యొక్క హామీలు ఏవి అమలు కావట్లేదని చెప్పి వస్తున్న విమర్శ. మేము దాన్ని ఆ దుష్ప్రచారాన్ని ఎట్లా తిప్పికొట్టాలనేది అది హౌస్ లో చూసుకుంటాం, ప్రజాక్షేత్రంలో చూసుకుంటాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేస్తున్న నమ్మకం మీకు ఉందా? ఒకవైపు ఆర్థిక విధ్వంసం జరిగింది, కేసీఆర్ 100 ఏళ్ల విధ్వంసం చేశారని చెప్తున్నారు. మేము ఉన్నాం కదా, దాన్ని సృష్టించడానికి, సంపద సృష్టించడానికి ఉన్నది కదా, మా ప్రభుత్వం ఉంది కదా. కాబట్టి ఆయన ఆర్థిక దుబారా చేసిండు, మేము ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నాం కాబట్టి ఎక్కువ సమస్యలు పరిష్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా ఉంది. అట్ ద సేమ్ టైం కులగణన నిర్వహించినప్పటికీ కూడా ఈ 2 వర్గాల్లో కూడా పూర్తిగా సంతృప్తి జరగట్లేదు. కొత్తగా వర్గపోరు మొదలైందనే వాదనలు జరుగుతున్న ప్రచారం. సంతృప్తి పడని వాళ్ళు ఎప్పుడు అసంతృప్తితోనే ఉంటారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాబట్టి దాని మీద వాళ్ళ ప్రతిపక్షాల యొక్క తలకాయ నొప్పిని మనం ఎక్కించుకోవద్దు, ప్రజలకు ఎట్లా మేలు చేయాలనేది ఆలోచిద్దాం. ఎమ్మెల్సీగా మీ బాధ్యత ఎలా ఉండబోతుంది? ప్రజల పక్షాన ఒక గొంతుకగా పోరాడడం ఒకటి, ప్రభుత్వంతో సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేయడం, ఇది ఈ 2 బాధ్యతలు ఉన్నాయి. మీ ఎమ్మెల్సీ విషయంలో మీకు ఎవరి ప్రోత్సాహం ఉందనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కేబినెట్ ఉన్నది, ఏఐసిసి కూడా ఉన్నది. అందరు ఉండడం వల్లనే ఈ పరిస్థితిలో నాకు వచ్చింది. ఇన్ని రోజులు ప్రజల తరపున ప్రశ్నించే గొంతుగా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ప్రజల సమస్యల పరిష్కారానికి వారధిగా ఉంటా. మొత్తానికి ఇక ఎమ్మెల్సీగా ఈరోజు ఎమ్మెల్యే కోటాలో నామినేషన్ వేసిన అద్దంకి దయాకర్ అయితే ఇప్పుడు తనకిప్పుడు ఇది కొత్త బాధ్యతగా ఫీల్ అవుతాను. ఖచ్చితంగా ఇన్ని రోజులు ప్రజల తరపున ప్రశ్నించే గొంతుగా ఉన్నాను, ఇప్పుడు సమస్యలు పరిష్కరించే వారధిగా ఉండబోతున్నాను. సో ఈ పదవి సంబంధించి మరి రేవంత్ రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి విషయంలో ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు తిప్పికొడతానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రణవీర్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, అసెంబ్లీ నుంచి.